ఈ తాపకు ముందుగానే వస్తాయి, మున్పటి కంటే జరంత ఎక్కువనే ఉంటాయి. అంటే నీయంగానే ఎండాకాలం పోకముందే ఉరికొస్తే అదే రువ్వడి చూపిస్తే కావచ్చు అనుకున్నారంతా. కానీ అడ్రస్ లేకుండా పోయే వరకు కప్పతల్లి ఆటలాడు, గ్రామ దేవతలకు జలాభిషేకాలు చేయాల్సిన పరిస్థితి వచ్చే. ఈ 2 రోజుల కాంచెల్లి మబ్బు చూస్తే దంచి కొట్టే తట్టే ఉంటుంది. ఆడాడ షిన్కులు దుల్పరిచ్చిపోతుంది ఆన. మన తానిట్లుంటే అటు మీది బాజుకు చూడుండ్రి ఎట్లున్నదో. ఎక్కడదబ్బా, హిమాచల్ ప్రదేశ్ లో బియాస్ నది పొంగుడు పొంగుతాంది. ఇరాం లేకుండా 10 దినాల సంది ఆనలు దంచే వరకు అంత ఆగం. ఆగో 5 అంతరాల బంగులు ఎట్లా కూలిందో. ఆ రాష్ట్రంలో 129 రాష్ట్రాలే బంద్ పెట్టిరంటే చూడుర్రిగా. ఇప్పటికే 20 మంది కాలం చేసిరట వరదలు చేయబట్టికే. 10 జిల్లాల్లో సరిసి కొడుతుండే వరకు పబ్లిక్ వాళ్ళు బయటికి రావద్దని రెడ్ అలర్ట్ పెట్టిన వాతావరణ శాఖ వాళ్ళు. ఈ స్కూళ్ళు కాలేజీలు అన్ని బందే. అటు ఉత్తరాఖండ్ లో సుతా గట్టిగానే ఉంది. చార్ధామ్ యాత్రకు ఒక రోజు ఇచ్చిండ్రు. ఇక ఉత్తర కాశీలో చూడు వరద ఎట్లా నూక్కొస్తుందో. కొండలీరుగో దవాఖాన మీద వాడి 2 కాలం చేస్తే 7 జాడ దొరకలేదట. జార్ఖండ్ రాష్ట్రంలో లవకుశ రెసిడెన్షియల్ స్కూళ్లకు వరద నూక్కొచ్చే వరకు 162 మంది పోరల ఆపత్తులుంటే ఇట్లా దాటిచ్చిర్రు అందరినీ. ఆగో బుగులకు బడి మీదకి ఎక్కి కూకున్నారు జోరు ఆనలు కూడా. ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల సుత పొట్టు పడుతున్నాయి. మొన్న కుంభమేళా జరిగిన ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో ఇంత వరద పెరుగుతాంది. ఇక చాలు అని పబ్లిక్ అంతా అంటున్నా ఇంత గనం పడుతున్నాయి. అదే మన కాడికి రా అని పిలిచినా ఆనలు రాలే. ఓ డల్లచ్చిపోతే ఏమయ్యా సామి, నెరి అంత కాకుండా ఎవు సంబంధం అన్న కొట్టు చాలు.